చెప్పండి, మీ ముఖ్యమైన ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ఆపరేషన్ కగారు అనేటువంటిది పూర్తిగా అప్రజాస్వామికమైనటువంటిది. ఇవాళ రాజ్యం అంటే మోదీ షా కసాయి ప్రభుత్వం, కాషాయి ప్రభుత్వము ఈ యొక్క దేశ ప్రజల మీద ముఖ్యంగా ఆదివాసీల పైన హత్యాకాండ కొనసాగిస్తుంది. కాబట్టి ఈ హత్యాకాండను మేము ఇవాళ వామపక్ష పార్టీలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, మిగతా పార్టీలన్నీ కూడా ఐక్యమై ఈ యొక్క సంఘటనను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు ఇవాళ ఆదివాసీల హననాన్ని, హత్యాకాండను కొనసాగిస్తున్నారంటే బీజేపీ మోదీ షా సర్కారు పూర్తిగా కార్పొరేట్లకు దాసోహమై ఈ యొక్క ఖనిజ సంపదను ఆదివాసీల హక్కు అయినటువంటి ఆదివాసీలు మూలవాసీలైనటువంటి వాళ్ళ సంపదని వల్ల ఈ యొక్క కార్పొరేట్లకు అప్పజెప్పడం కోసము ఈ పెద్ద ఎత్తున ఈ ఆదివాసీలను హననం చేస్తే ఇవాళ ఈ యొక్క ఎన్కౌంటర్ల పేరుతోని ఏకపక్షంగా యుద్ధం అంటే ఇరుపక్షాలు జరగాలి, అటు నుంచి ఇటు నుంచి జరిగేదని యుద్ధం అంటారు. ఇది యుద్ధం కాదు, ఇది హత్యాకాండ. కేవలము అడవిలో ఉన్నటువంటి సంపదను, ఖనిజ సంపదను దోసుకోవడం కోసము ఇవాళ బీజేపీ సర్కారు చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చర్య ఇది. యావత్ భారతదేశ ప్రజల మీద ఇవాళ ఆదివాసీలు రేపు ఇది గడప గడపకు చేరేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగాన్ని హననం చేయడం కూడా, ఇవాళ రాజ్యాంగంలో కూడా ఎక్కడ ప్రజలు నివసించేటువంటి హక్కు ఉంది. ఇవాళ శాంతి చర్చలకు మావోయిస్టులు 3 లేఖలు విడుదల చేశారు, మేము వస్తామని. ఇవాళ ఒక పక్కన పీస్ కమిటీ ఏర్పడ్డది, శాంతి చర్చలకు ఆహ్వానిస్తున్నారు. కానీ ఇవాళ మోదీ షా సర్కారు మౌనం పాటిస్తూ ఉంది. మౌనం వెనుక ఆదివాసీలను, దేశ ప్రజలను, హక్కులు అడిగే వాళ్ళను అర్బన్ నక్సల్స్ పేరుతోని, నక్సలైట్ల పేరుతోని హత్య చేయడమే వాళ్ళ ధ్యేయం. కాబట్టి వాళ్ళు మౌనం పాటిస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ దేశంలో ఆకలి, దారిద్ర్యము, అసమానతలు ఉన్నంత కాలము నక్సలిజాన్ని అంతమొందించడం ఎవరి తరం కాదు, మీ తరం కాదు, మీ అబ్బ తరం కాదని మేము మోదీ షాకు చెప్తా ఉన్నాము. అందులో భాగమే ఇవాళ ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో చాలా పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు, వామపక్ష పార్టీల నాయకులు వచ్చి దీనికి వ్యతిరేకంగా ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది.